ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు ఎన్విడిఏలో కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే, దీని కొరకు మనం ఫస్ట్ ఎన్విడిఏ మెనూ అనేది తీసుకోవాలి. ఎన్విడిఏ మెనూ కోసం మనం ఏం నొక్తాం, ఇన్సర్ట్ ప్లస్ ఎన్ నొక్కితే ఎన్విడిఏ మెనూ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇన్సర్ట్ ప్లస్ ఎస్ నొక్కుతున్నాను. ఇక్కడ ఎన్విడిఏ మెనూ అనేది ఒకసారి డౌన్ ఆర్ వేస్తే ప్రిఫరెన్సెస్ సబ్ మెనూ ఉంటుంది. ఒకసారి డౌన్ ఆర్ వేస్తున్నాను. ఒకసారి ఎన్విడిఏ ఎన్ ఇన్సర్ట్ ఎన్ నొక్కాను. ఎన్విడిఏనే మనకు స్క్రీన్ రీడ్ ఇన్సర్ట్ నే ఎన్విడిఏ అని ఇక్కడ రీడ్ చేస్తే మీరు దీన్ని గమనించారు. ఓకే, ఇన్సర్ట్ ప్లస్ ఎన్ నొక్కితే ఎన్విడిఏ మెనూ అనేది, నేను డౌన్ ఆర్ వచ్చాను, ప్రిఫరెన్సెస్ సబ్ మెనూ అనేది. సబ్ మెనూకి మనం ఎలా నావిగేట్ అవ్వాలి, రైట్ ఆరో వేస్తున్నాను. ఇప్పుడు రైట్ ఆరో ఇస్తే సెట్టింగ్స్ అనడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను సెట్టింగ్స్ లో ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఈ ఎన్విడియో ఎలా అంటే మల్టిపుల్ పేజ్ డైలాగ్ బాక్స్ కదా, అలాంటిది అనమాట. ఇది మల్టిపుల్ పేజ్ డైలాగ్ బాక్స్ లో ఉంటుంది అనమాట ఈ ఎన్విడియో అనేది. ఓకే, ఇందులో 2 పెయిన్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ పెయిన్ అండ్ రైట్ పెయిన్. లెఫ్ట్ పెయిన్ లో మనకి కేటగిరీస్ ఉంటాయి, రైట్ పెయిన్ లో ఆ కేటగిరీ ఏదైతే సెలెక్ట్ ఉంటుందో దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఉండడం జరుగుతుంది. లెఫ్ట్ పెయిన్ లో మనము అప్ అండ్ డౌన్ ఆరో కీస్ యూస్ చేస్తాం, అదే రైట్ పెయిన్ కి వచ్చేసరికి ట్యాబ్ యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఆడియో, విజన్, కీబోర్డ్, మౌస్, రివ్యూ కర్సర్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇది వచ్చేసి లెఫ్ట్ పెయిన్. ఎప్పుడైతే మనం ఎన్విడియో సెట్టింగ్స్ లోకి వస్తామో డైరెక్ట్ గా మన ఫోకస్ అనేది స్టార్టింగ్ లెఫ్ట్ పెయిన్ లో జనరల్ లో అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు జనరల్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. రైట్ పెయిన్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ట్యాప్ ప్రెస్ చేయాలి. ఓకే, ట్యాప్. General property page. NVDA language requires restart. Combo box user default Alt plus L. ఎన్విఏ లాంగ్వేజ్ రీస్టార్ట్, ఇది ప్రతి ఒక్కరికి డిఫాల్ట్ గానే ఉంటుంది. ఓకే, మనకి ఏదైతే స్క్రీన్ లాంగ్వేజ్ ఉంటుందో అది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళడం కోసం ట్యాప్. Save configuration when exiting NVDA checkbox checked Alt plus S. సేవ్ కన్ఫిగరేషన్ వెన్ ఎన్విడిఏ ఎగ్జిటింగ్ అంటే ఇది ఎప్పుడు కూడా చెక్ లోనే ఉంచుకోండి. ఓకేనా, మీరు ఏదైనా మోడిఫికేషన్స్ మీకు నచ్చినట్టుగా చేసుకుంటారో ఓకే, అది అలాగే సేవ్ అయి ఉండాలంటే ఇది చెక్ బాక్స్ లో ఉండాలి. లేదంటే మీరు మళ్ళీ ప్రతిసారి కూడా అది కావాల్సినవి చెక్ చేయాల్సి మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది చెక్ లోనే ఉండాలి. నెక్స్ట్ ఓకే, షో ఎగ్జిట్ ఆప్షన్స్ వెన్ ఎగ్జిటింగ్ ఎన్విడిఏ. ఇది వచ్చేసి మీరు మీ యొక్క కన్వీనియంట్ ని బట్టి పెట్టుకోండి. ఓకే, ఇది చెక్ లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఇన్సర్ట్ క్యూ నొక్కుతాం కదా మనం ఎన్విడిఏ ఎగ్జిట్ చేయడానికి, అప్పుడు ఎగ్జిట్ చేయాలా అని క్వశ్చన్ అడుగుతుంది కదా, అప్పుడు మనం ఎంట్రీ ఇస్తే ఎగ్జిట్ అవుతుంది. అదే ఈ బాక్స్ అన్చెక్ లో ఉందనుకోండి, డైరెక్ట్ గా ఇన్సర్ట్ క్యూ నొక్కంగానే సౌండ్ వచ్చేసి అది ఎగ్జిట్ అవుతుంది. మిమ్మల్ని చేయాలన్నా వద్దని క్వశ్చన్ మాత్రం అడగదు అప్పుడు. ఓకే, దీన్ని నేను అన్చెక్ లో పెట్టుకుంటున్నాను. చెక్ చేయడానికి అన్చెక్ చేయడానికి మనం స్పేస్ యూజ్ చేస్తాం జనరల్ గా. ఓకే, నెక్స్ట్ ట్యాప్. చూస్తారా, ఎన్విడియా స్టార్ట్ అయ్యేటప్పుడు అలాగే ఎగ్జిట్ అయ్యేటప్పుడు సౌండ్ ని కావాలా వద్దా అనేది ఇక్కడ మనం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సెలెక్ట్ చెక్ లో ఉంటే సౌండ్ వస్తుంది, లేదంటే అన్చెక్ లో ఉంటే సౌండ్ రాదనమాట. ఓకే, మనకి సౌండ్ రాకపోతే ఎన్విడియోలో ఉందో లేదో మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఓకే, ఎందుకంటే మ్యూట్ లో అలా ఉన్నప్పుడు ఓకే, కానీ మిగతా టైంలో ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లాగిన్ లెవెల్ అనేది ఇన్ఫోలోనే ఉంచేయండి. ఓకే, నెక్స్ట్ స్టార్ట్ ఎన్విడిఏ ఆఫ్టర్ ఐ సైన్ ఇన్ అంటే
ఇది చెక్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం సిస్టమ్ ఏదైతే కంప్యూటర్ ఆన్ చేయగానే ఉంటుందో, కంప్యూటర్ అంటే డెస్క్టాప్ అయినా ల్యాప్టాప్ అయినా కంప్యూటర్ అంటాం అనమాట. కంప్యూటర్ ఎప్పుడైతే ఆన్ చేస్తాం మనము అప్పుడు వెంటనే ఎన్విడిఏ ఆన్ అవుతుంది. లేదంటే మనం separate గా ఎన్విడిఏని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే డీసెలెక్ట్ లో ఉంటుందో. అదే చెక్ లో సెలెక్ట్ లో ఉంటాయి, చెక్ బాక్స్ సెలెక్ట్ అయి ఉంటే మనకి వెంటనే ఎన్విడిఏ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ Tab. Use NVDA during sign-in. Requires administrator privileges. Checkbox checked. యూస్ ఎన్విడిఏ డ్యూరింగ్ సైన్ ఇన్. అంటే మనం స్క్రీన్ ఆన్ చేస్తాం, లాక్ ఉందనుకో, ఓకే, అప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మనకి ఈ చెక్ బాక్స్ ఎన్విడిఏ వాడాలా, ఎన్విడిఏ ఉండాలా వద్దని అడుగుతుంది. అప్పుడు ఇక్కడ ఇది అన్చెక్ లో ఉందనుకో, మీరు ఎక్కడ ఏం నొక్కుతాం అనేది మీకు ఏం తెలియదు. అప్పుడు అదే చెక్ లో ఉందనుకో, అక్కడ మనం నావిగేట్ అయ్యేంత స్క్రీన్ రీడ్ చేస్తుంది కాబట్టి ఓకే మనం ఇక్కడ ఉన్నాము, ఓకే ఇప్పుడు పాస్వర్డ్ నొక్కాలి, ఇప్పుడు ఎంటర్ నొక్కాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ Tab. Use currently saved settings during sign-in and on secure screens. Requires administrator privileges button. అది అలాగే ఉంది చేయండి. Tab. Automatically check for updates to NVDA checkbox checked. Alt plus U. ఇది ఎన్విడిఏకి సంబంధించిన న్యూ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండాలంటే దీని మీద ఆటోమేటికలీ చెక్ అనే దాని మీద ఆటోమేటికలీ చెక్ అప్డేట్స్ ఫర్ ఎన్విడియా అనే దాని మీద చెక్ పెట్టుకోండి, లేదంటే అన్చెక్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ Tab. Notify for pending update on startup. Checkbox checked. Alt plus D. ఇది కూడా నోటిఫై ఫర్ పెండింగ్ అప్డేట్ ఆన్ స్టార్ట్అప్. ఓకే, అంటే మీరు ఆన్ అయిన తర్వాత మీకు ఎన్విడియాకి సంబంధించిన ఏదైనా పెండింగ్ అప్డేట్లో ఉందనుకోండి, ఇక్కడ చెక్లో ఉంటే చెక్ చూస్తుంది, లేదంటే అవ్వదన్నమాట. ఓకేనా. Tab. Allow the NVDA project to gather NVDA usage statistics. Checkbox not checked. ఓకే, దీన్ని అన్చెక్లోనే ఉంచేయండి. అలో ద ఎన్విడిఏ ప్రాజెక్ట్ టు గ్యాదర్ ఎన్విడిఏ యూసేజ్ స్టాటిస్టిక్స్. ఇది అన్చెక్లో ఉంచేసి Tab. OK button. ఓకే బటన్ నొక్కేస్తే ట్యాప్ ఇస్తే ఓకే బటన్ ఇచ్చేస్తే, Tab. Cancel tab. Apply button. Alt plus A. లేదా ఓకే అప్లై బటన్, Shift plus tab. OK button. ఓకే బటన్ ఇలా ఇస్తే మీరు ఇది ఏమవుతుంది, ఇక్కడ మీరు చేసిన ఆప్షన్స్ అన్ని ఓకే అప్లై అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని చేసుకున్నా, నెక్స్ట్ వెళ్ళాలంటే Tab. Cancel the tab. Apply button. Alt plus A. అప్లై బటన్, అలాగే మళ్ళీ ట్యాబ్ ఇస్తే Tab. Categories. List. General 1 of 7. చూడండి కేటగిరీస్ అని చెప్పి లిస్ట్ అనేది జరిగింది. జనరల్ మీద ఫోకస్ ఉంది. ఇప్పుడు నేను డౌన్ ఆరో ఇస్తున్నాను. ఇక్కడ Down arrow. Speech 2 of 17. స్పీచ్ 2 of 17 అనేది ఇక్కడ మనం ఇప్పుడు ట్యాబ్ ఇద్దాం. నెక్స్ట్ రైట్ పెయిన్ లోకి వెళ్ళడానికి. ఓకే, Tab. Speech property page. Synthesizer grouping. Edit read only multi-line ESPEAK NG. సింథసైజర్ ఉంది. ఇక్కడ మనకి సింథసైజర్ ఈస్పీక్ కావాలన్నా, మైక్రోసాఫ్ట్ వర్డ్ కావాలన్నా, Page. Down arrow. ESPEAK NG. Up arrow. ESPEAK NG. అలా కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే Shift plus tab. Categories. Tab. Speech property page. Synthesizer grouping. Edit read only multi-line ESPEAK NG. ఈ స్పీక్ ఎంజీ ఉంది. ఇది చేంజ్ చేయాలనుకుంటే ఒకసారి ట్యాబ్ ఇస్తే చేంజ్ అనే ఆప్షన్ వస్తుంది. Tab. Change. Button. Alt plus H. ఇక్కడ ఎంటర్ ఇచ్చేసి మనకి ఏది కావాలనుకుంటే కదా ఆ సింథసైజర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ Tab. Voice. Combo box. English. Great Britain. వాయిస్ ఇంగ్లీష్ గ్రేస్ బిటన్ కావాలా, ఇంగ్లీష్ హిందీ అనా సంథింగ్ ఏదో ఉంటాయి. అక్కడ మీరు ఆప్షన్స్ చూసుకుంటే ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, Tab. Variant. Combo box. వేరియంట్ అంటే మనకి వాయిసెస్ మోడల్స్ ఉన్నాయి కదా, వేరియంట్ మ్యాక్స్, వేరియంట్ మైక్రోసాఫ్ట్ ఈరా సంథింగ్ ఏవో ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్పర్ Down arrow. Michael. Down arrow. Mitchell. మిచెల్, Down arrow. Miguel. మింగెల్, Up arrow. Mitchell. మిచెల్, Up arrow. Michael. మైకేల్, Up arrow. Max. మ్యాక్స్, Up arrow. Mario. మారియో. ఓకేనా, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం డిఫాల్ట్ గా మ్యాక్స్ అనేది వాడతాం. మీకు ఏ వాయిస్ కన్వీనియంట్ ఉంటే అది చెక్ చేసుకోండి. ఓకే, Down arrow. Max. Max. Tab. Down arrow. Blackash has left the meeting alert. నెక్స్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. Tab. Rate. Slider 40. Alt plus R. రేట్. Right arrow. 41. Right arrow. 42. రేట్ అంటే స్పీడ్ అన్నమాట. స్పీడ్ ఎంత కావాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ Right arrow. 43. 43, Right arrow. 44. 44, Right arrow. 45. 45, Right arrow. 46 46. ఇలా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, Left arrow. 42. Left arrow. 40. 40 ఉంచుకున్నాను నేను ఇక్కడ. Tab. Rate boost checkbox not checked. Alt plus T. రేట్ బూస్ట్ చెక్ బాక్స్ నాట్ చెక్ అంటే మీకు 100కు మించి ఇంకా స్పీడ్ కావాలన్నప్పుడు దీన్ని మీరు చెక్ పెట్టుకొని మీరు పైన స్పీడ్ పెంచుకోవచ్చు. అప్పుడు మీకు అర్థమయ్యేట్టు ఉంటే దీన్ని చెక్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ Tab. Pitch. Slider 56. Alt plus D. పిచ్ అంటే మన శృతి పిచ్ లెవెల్ అంటారు కదా, ఎలా చెప్పాలి అది, అంటే పిచ్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను Left arrow. 55. 55, Right arrow. 56.
ఆ అనడానికి ఆ అనడానికి తేడా ఉంటుంది కదా. అంటే మోడల్ మోడల్ అన్నమాట పిచ్ అనేది. అంటే మనకి మన వాయిస్ లెవెల్ ఏ శృతిలో వస్తుంది అనే దానికి ఇక్కడ మనం పిచ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మీరు టాక్ బ్యాక్ లో జనరల్ గా యూజ్ చేస్తున్నమాట ఇది. Tab inflection. Slider 75 Alt plus I. ఇన్ఫ్లెక్షన్ అది 75 ఉంటుంది, దాన్ని అలాగే ఉండిచ్చేయండి. Tab volume. Slider 100 Alt plus O. వాల్యూమ్ ఇక్కడ మీరు Left arrow 99. 99, Left arrow 98. 98. Left arrow 97. Right arrow. ఇక్కడ సౌండ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ ఇది ఓన్లీ ఎన్విడిఏకి సంబంధించిన వాల్యూమ్ మాత్రమే. ఓకేనా. ఇక్కడ మీరు తగ్గిస్తే తగ్గుతుంది, పెంచితే పెరుగుతుంది. ఏది ఎన్విడిఏ వాల్యూమ్. ఓకేనా. Tab automatic language switching when supported. Checkbox checked. ఆటోమేటిక్ లాంగ్వేజ్ స్విచ్చింగ్ అంటే వేరే లాంగ్వేజ్ ఏదైనా రీడబుల్ గా ఉంటే దానికి స్విచ్ అవుతుంది. ఓకే, ఇదన్నీ కూడా మనం మీకు కావాలంటే చెక్ లోనే ఉంచుకోండి. Tab automatic dialect switching when supported. Checkbox not checked. ఇవన్నీ మీకు రిక్వైర్ అయితే చెక్ పెట్టుకోండి. Tab punctuation / symbol level. Combo box sum collapsed Alt plus L. పంక్చువేషన్స్ అంటే సింబల్ లెవెల్ నేను సమ్ పెట్టుకున్నాను. పంక్చువేషన్ అంటే ఏది డాట్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, ఇది పర్సంటేజ్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవి మీకు అన్ని చదవాలన్నా, కొన్ని చదవాలన్నా, లేదంటే మ్యాక్సిమం మోస్ట్లీ చదవాలన్నా, లేదంటే అసలు ఏది చదివద్దా అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సమ్ అనేది పెట్టుకున్నాను. నన్ను అపారేషన్ అన్నది అంటే ఏది చదవదు. సమ్ కొన్ని, మోస్ట్, ఆల్ అంటే అన్ని. ఇప్పుడు ఈ డాట్ వెంకటేష్ అని రాసుకోండి, రాశాను అనుకోండి, ఈ డాట్ వెంకటేష్ అని చెప్పడం జరుగుతుంది అప్పుడు. ఓకే, ఇక్కడ నేను సమ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ trust voices language when processing tab include tab delete discrete tab capital pitch change percentage edit selected 30. క్యాపిటల్ పిచ్ మీకు ఎప్పుడైతే క్యాపిటల్ వర్డ్ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ పిచ్ ఇందాక చెప్పాం కదా, మామూలుగా ABCD అండి, అదే క్యాపిటల్ అనుకో ఏ అంటుంది, అంటే పిచ్ అనేది పెంచుతుంది అనమాట. 31 ఇక్కడ నేను ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ మనం రాయొచ్చు ఇక్కడ. ఓకేనా. print screen delete 1 delete blank 61 అక్కడ ఉన్నదాన్ని మీరు సెలెక్ట్ చేసి control plus A 61 select backspace blank క్లియర్ selection చేసి ఇక్కడ 7 70 అలా రాసి నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోవచ్చు. పించ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే క్యాపిటల్ లెటర్ వస్తుందో, నా పేరు వెంకటేష్ లో వి క్యాపిటల్ VENKATESH అని అలా చదువుతుంది అనమాట. అంటే పిచ్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది అక్కడ, క్యాపిటల్ లెటర్ ఎక్కడైతే ఉంటుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇది చెక్ పెట్టుకున్నాను అనుకోండి, సే క్యాప్ అనేసి సే క్యాప్ బిఫోర్ క్యాపిటల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరులో వెంకటేష్ క్యాపిటల్ రాస్తాం కదా, క్యాపిటల్ క్యాప్ VENKATESH ఉంటుంది. అంటే వి అనేది క్యాపిటల్, మిగతా అన్ని నార్మల్ అనేసి మనకు అర్థమవుతుంది దీన్ని చెక్ పెట్టుకుంటే. ఓకే, బీ ఫర్ క్యాపిటల్స్ దీన్ని చెక్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే క్యాపిటల్ వి ఉందనుకో, టీ సౌండ్ వచ్చి వి అంటుంది. ఓకేనా. తర్వాత ENKATESH అనేది మామూలు అవుతుంది. ఓకే, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బీప్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ టిక్ లో ఉంటే. ఇప్పుడు ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఓకే బటన్. నెక్స్ట్ క్యాన్సిల్ బటన్. స్పీచ్ అనేది కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రెయిల్, ఇది మనకి ఇప్పుడే అవసరం లేదు. ఆడియో, ఓకే, ఇది ఒకసారి చూడండి. ఆడియోలో ఏమన్నా చూద్దాం. ఇక్కడ ఆడియో ఏముంది, మైక్రోసాఫ్ట్ సౌండ్ మ్యాపర్ ఉంది. ఇక్కడ ఏమున్నాయి, స్పీకర్స్ హై డెఫినేషన్ ఆడియో. ఇక్కడ రెండు మాత్రమే చెప్పడం జరిగింది. మనం ఎప్పుడైతే హెడ్ సెట్ కనెక్ట్ చేసాం అనుకో, కొంతమందికి అది రీడ్ చేయదు, అంటే ఇయర్ ఫోన్స్ లో వినపడదు, ఇయర్ ఫోన్స్ పోయే ప్రాబ్లం వస్తుంది మనకి, అలా అనిపిస్తుంది, డౌట్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ NVIDIA సెట్టింగ్స్ లో ఆడియోలో ఇక్కడ మనం ఆడియో అవుట్పుట్ డివైస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏదైనా ఇక్కడ మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే ఆడియో ఇవన్నీ ఉన్నాయనుకో, అక్కడ హెడ్ సెట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ డౌన్లోడ్స్ ఇవన్నీ చెప్తా ఉంటుంది. అప్పుడు ఇక్కడ హెడ్ సెట్ అనేది అనుకో డౌన్లోడ్ వచ్చినప్పుడు దాన్ని అలాగే ఉంచేసి నెక్స్ట్ ఓకే మీద ట్యాబ్ ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, ఇది మైక్రోసాఫ్ట్ సౌండ్ మ్యాపర్ అనేది డిఫాల్ట్ గా చెక్ చేసి ఉంచండి. ఓకే, నెక్స్ట్ ఆడియో డకింగ్ మోడ్. ఇక్కడ ఏమున్నాయి చూద్దాం.
NVDA plus up arrow. Audio ducking mode. No ducking. నో డకింగ్ ఫోకస్ లో ఉంది. నెక్స్ట్ Down arrow. Duck when outputting speech and sounds. వెన్ అవుట్ పిచ్ ఇన్ సౌండ్స్ Down arrow. Always duck. ఆల్వేస్ డక్. Down arrow. Up arrow. Duck when out up arrow. No ducking. నో డకింగ్ అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాటలు వింటారు యూట్యూబ్లో, ఓకే, స్క్రీన్ రీడర్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏమవుతుంది, పాటల సౌండ్ స్క్రీన్ రీడర్ సౌండ్ ఒకేలా వస్తే మనకి ఎలా ఉంటుంది, అది అర్థం కాదు. అదే పాటల సౌండ్ తగ్గిపోయి మన ఎన్విడిఏ స్క్రీన్ రీడర్ సౌండ్ హైలైట్ అయితే కదా బాగుంటుంది కదా. అలాంటప్పుడు Down arrow. Duck when outputting speech and sounds. డక్ వెన్ అవుట్ పిచ్ ఇన్ సౌండ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఎప్పుడు నాకు ఇది మాత్రమే హైలైట్ అయితే ఉండాలనుకుంటే Down arrow. Always duck. ఆల్వేస్ డక్ అనేది ఉంచుకోవచ్చు. ఓకే, Up arrow. నేను నో డకింగ్ అనేది Up arrow. డిఫాల్ట్ గా ఉంచుకున్నాను. నెక్స్ట్ Tab. Volume of NVDA sounds follows voice volume. Checkbox not checked. Tab. Volume of NVDA sounds slider 100. ఓకే, ఇవన్నీ నార్మల్ ఇక్కడ. Tab. OK button. ఓకే బటన్. నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. Tab. Cancel button. Tab. Apply button. Alt plus A. Tab. Categories. List. Audio 4 of 17. కేటగిరీస్. ఓకే, Down arrow. Vision 5 of 17. విజన్. ఇక్కడ విజన్ అనేది మనకి చూడండి, ఇప్పుడు విజన్ లో మనకి యూజ్ అయ్యేది ఒకటి ఉంటుంది, మిగతా అన్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. నేను చెప్తాను, ఇక్కడ ఒకటి చెప్తాను అంతే జస్ట్. ఓకే, Tab. Vision property page. Configure visual aids. Tab. Highlight system focus checkbox. Tab. Highlight navigator object checkbox. Tab. Highlight browse mode cursor checkbox not checked. Alt plus M. Shift plus tab. Highlight navigator object checkbox not checked. Alt plus O. Space checked. Space not checked. Shift plus tab. Highlight system focus checkbox. Space checked. Tab. Hide space checked. Tab. Highlight browse. Shift plus tab. Shift plus tab. Space not checked. Tab. Highlight navigator object checkbox checked. Alt plus O. ఇవన్నీ కూడా లో విజన్ అనేసి లో విజన్ కి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, Space not checked. Space checked. Tab. Highlight browse mode cursor. Space checked. Tab. Screen curtain grouping. Make screen black. Immediate effect. Checkbox not checked. ఇక్కడ స్క్రీన్ కర్టన్ గ్రూపింగ్ అనేసి వెంటనే మేక్ స్క్రీన్ బ్లాక్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీన్ని మీరు Space warning dialog enabling screen చెక్ curtain will make పెట్టినప్పుడే the screen వార్నింగ్ of the computer వస్తుంది. completely black. Ensure you will be able to మీకు స్క్రీన్ అనేది ఎవరు మన ఇప్పుడు మొబైల్లో స్క్రీన్ హైడ్ యూజ్ చేస్తున్నాం కదా, హైడ్ స్క్రీన్, అలా మనకి సిస్టంలో ఎన్విడియా యూజ్ చేస్తే సిస్టమ్ మనం హైడ్ చేసుకోవచ్చు అన్నట్టు, వేరే వాళ్ళకి కనపడకుండా మనం మాత్రం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ స్క్రీన్ కర్టన్. NVDA settings up arrow. Visual down arrow. Screen curtain grouping. Make screen black. Immediate effect. Checkbox not checked. ఇది మీరు చెక్ పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు స్క్రీన్ అనేది బ్లాక్ అయిపోతుంది, తర్వాత ఎవరికి ఇది కనపడదు అనమాట. ఓకేనా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. Tab. Always show a warning when loading screen curtain. Checkbox checked. Alt plus S. Tab. Play sound when toggling screen curtain. Checkbox checked. Alt plus D. ఇవన్నీ మీకు కావాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే తీసేయండి. ఓకే, Tab. OK button. Tab. Cancel button. Tab. Apply button. Alt plus Next. A. Tab. Categories. List. Vision 5 of కీబోర్డ్ లోకి 17. వెళ్దాం. Down arrow. Keyboard 6 of 17. కీబోర్డ్ లో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ Tab. Keyboard property page. Keyboard layout. Combo box desktop. Collapsed. కీబోర్డ్ లేట్ అనేది మోస్ట్లీ అందరూ డెస్క్టాప్ యూజ్ చేస్తారు. ఈవెన్ ల్యాప్టాప్ యూజ్ చేసినప్పుడు కూడా డెస్క్టాప్ అనేది యూజ్ చేస్తుంటారు, ఎందుకంటే ఇది కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి. ఓకే, మీరు ల్యాప్టాప్ మోడ్ కావాలంటే మార్చుకోవచ్చు. Down arrow. Laptop. ల్యాప్టాప్, Up arrow. Desktop. డెస్క్టాప్. ఓకే, ఎక్స్టర్నల్ కీబోర్డ్ యూజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తేనే డెస్క్టాప్ మోడ్ లో ఉంటేనే యూజ్ చేయగలరు. Down arrow. Laptop. ల్యాప్టాప్ మోడ్ లో ఉంటే ఎక్స్టర్నల్ కీబోర్డ్ యూజ్ చేయలేరు. Up arrow. Desktop. Tab. Select NVDA modify keys list. Caps lock. ఎన్విడిఏ మోడిఫైడ్ కీస్ అని ఉంది కదా, ఇక్కడ చూద్దాం. NVDA plus up arrow. Caps lock. క్యాప్స్ లాక్ ఉంది. ఓకే, NVDA plus tab. Caps lock checkbox focused selected checked. క్యాప్స్ లాక్ చెక్ బాక్స్ ఫోకస్డ్ అంటే ఇక్కడ దీన్ని మనం చెక్ బాక్స్ ఉంచాం కదా, దాన్ని చెక్ బాక్స్ లో ఉంటేనే మనకి ఇన్సర్ట్ గా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అంటే క్యాప్స్ లాక్ నొక్కితే ఇప్పుడు ఇన్సర్ట్ ఎన్ నొక్కాలనుకోండి, మనం ఇన్సర్ట్ మామూలుగా కీబోర్డ్ ఎక్కడ ఉన్న ఇన్సర్ట్ నొక్కి ఎన్ నొక్కాలి, ఇన్సర్ట్ కంట్రోల్ ఎఫ్ నొక్కాలి, ఇన్సర్ట్ కంట్రోల్ డి, ఇన్సర్ట్ కంట్రోల్ ఎన్, ఇలాంటి సంథింగ్ కమాండ్ కీస్ నొక్కాలనుకున్నప్పుడు ఎక్కడో ఉంటుంది ఇన్సర్ట్. అలా కాకుండా మనకి క్యాప్స్ లాక్ ని ఇన్సర్ట్ గా యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ అనేది చెక్ చేస్తే దాన్ని మనం క్యాప్స్ లాక్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. ఓకేనా, ఇన్సర్ట్ గా. నెక్స్ట్ Tab. Speak type. Shift plus tab. Select NVDA modify keys list. Down arrow. Numpad insert checkbox checked. నమ్ ప్యాడ్ ఇన్సర్ట్ ని కూడా మీరు ఇలా యూజ్ చేసుకోవాలనుకుంటే చెక్ బాక్స్ అనేది చెక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ Down arrow. Insert checkbox checked. ఇన్సర్ట్ ని వాడాలా వద్దనుకున్నప్పుడు వద్దనుకుంటే అన్చెక్ పెట్టవచ్చు, ఇన్సర్ట్ ని ఇన్సర్ట్ లాగా వాడాలనుకున్నప్పుడు చెక్ లో ఉంచుకోవాలి. ఓకే,
ఇక్కడ ఈ 3 చెక్లో ఉంటే మనకి ఇన్సర్ట్ యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ Tab. Speak typed characters checkbox checked Alt plus C. స్పీక్ టైప్డ్ క్యారెక్టర్స్ అంటే Arif left the meeting. మనం ఏవైతే క్యారెక్టర్స్ టైప్ చేస్తామో ఏ నొక్కితే ఏ అని చెప్పాలి, బి నొక్కితే బి అని నొక్కాలంటే అప్పుడు ఇది అనేది చెక్ బాక్స్లో ఉంటేనే చెక్ మనకి అది రీడ్ చేస్తుంది, లేదంటే రీడ్ చేసి సైలెంట్గా ఉంటుంది. ఓకేనా. Speak typed words checkbox not checked Alt plus W. స్పీక్ టైప్డ్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ WORD అని రాసి స్పేస్ ఇస్తాం. WORD అనేది స్పేస్ అని చెప్తుంది, అంతే. అది WORD అనే చెప్తుంది. అది మనం ఏం రాసామో మనకి తెలియాలంటే ఈ స్పీక్ టైప్డ్ వర్డ్స్ అనే దాని మీద చెక్ పెట్టాం అనుకోండి. వర్డ్ అని రాస్తే WORD అని రాస్తే వర్డ్, APPL అని రాస్తే యాపిల్, అలా అది రీడ్ చేయడం జరుగుతుంది. స్పేస్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇచ్చినా స్పేస్ ఇచ్చినా ఆ వర్డ్ ఏదైతే రాసామో అది రీడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ speech interrupt for typed characters checkbox checked Alt plus I. Tab. Speech interrupt for enter key checkbox checked Alt plus N. Tab. Allow skin reading in say all checkbox not checked Alt tab. Beep if typing lowercase letters when caps lock is on checkbox checked Alt plus B. beep if typing lowercase letters when caps lock is on. caps lock ఆన్ చేసి ఓకేనా షిఫ్ట్ ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి రాస్తే అప్పుడు ఏమవుతుంది, లోయర్ లెటర్స్ పడతాయి. క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి షిఫ్ట్ ఏ షిఫ్ట్ బి పడుతున్నప్పుడు క్యాపిటల్ లెటర్స్ పడతాయి. అప్పుడు మీరు క్యాప్స్ లాక్ ఆన్ చేసినప్పుడు మీరు లోయర్ లెటర్స్ రాసేటప్పుడు బీప్ సౌండ్ కావాలా వద్దా అని అడుగుతుంది. ఇక్కడ కావాలనుకుంటే చెక్ పెట్టుకోండి, లేదంటే తీసేయండి. ఓకే, నెక్స్ట్ speak command keys checkbox checked Alt plus O. స్పీక్ కమాండ్ కీస్ అంటే ఇప్పుడు ఎంటర్ నొక్కితే ఎంటర్, స్పేస్ నొక్కితే స్పేస్, ట్యాబ్ నొక్కితే ట్యాబ్, కంట్రోల్ నొక్కితే కంట్రోల్ అని చెప్తాను కదా. ఇలా మనకి చెప్పాలనుకుంటే ఈ స్పీక్ కమాండ్ కీస్ అనే దాని మీద చెక్ బాక్స్ లో చెక్ ఉంచాలన్నమాట. నెక్స్ట్ play sound for spelling errors while typing checkbox. మనం వర్డ్ లో ఇక్కడ అంతా కూడా వర్డ్ లో మెయిల్ దాని చోట కూడా స్పెల్లింగ్ ఎర్రర్స్ రాస్తూ ఉంటాం మనం యాజ్ యూజువల్ గా. సైటెడ్ వాళ్ళకైతే అక్కడ డిస్ప్లే అవుతుంది, లెఫ్ట్ రెడ్, గ్రీన్, బ్లూ, అలా ఆ ఎర్రర్ని బట్టి అక్కడ వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. మన డిస్ప్లే అయింది చూడలేం కదా, కాబట్టి మన కోసం ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్కి ఒక సౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఏదైనా స్పెల్లింగ్ ఎర్రర్ రాసాం అనుకోండి, మీరు గమనించే ఉంటారు వర్డ్లో కూడా అది ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అది వద్దనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట మీరు. నెక్స్ట్ ఓకే, ఇవి ఇక్కడ మనకి కీబోర్డ్ లో చూసుకోవాల్సినవి. ఓకేనా. ఇలా అన్ని అయిపోయిన తర్వాత మనము జస్ట్ ఓకే బటన్ ఇచ్చేస్తే అన్ని కూడా అప్లై అయిపోతాయి. ఓకేనా. మనం అన్ని సార్లు సెట్టింగ్స్ లోకి వచ్చి ఓపెన్ చేసి ఎన్విడియా మెనూలోకి వచ్చి ప్రిఫరెన్సెస్, సెట్టింగ్స్, జనరల్, స్పీచ్, నెక్స్ట్ విజన్, కీబోర్డ్ ఇలా వెళ్తూ ఉండలేము అవునా. అలాంటప్పుడు కాడికి మనం కొన్నిటికి కొన్ని షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. ఓకేనా, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాయిస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఇన్సర్ట్ కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తే సింథసైజ్ సెలెక్ట్ సింథసైజర్ డైలాగ్ అని వచ్చిందా. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ సింథసైజర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. జీ స్పీకర్, మైక్రోసాఫ్ట్ స్పీచ్, ఇలా ఏది కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో అవుట్పుట్ డివైస్ ఏది కావాలంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. హెడ్ ఫోన్స్, మైక్రోసాఫ్ట్ డెఫినిషన్, ఆడియోనా సంథింగ్ ఏదో. ఆడియో డకింగ్ మోడ్ ఇది ఇప్పుడు 2021 ఆఫ్ వచ్చిన దాంట్లో ఈ ఆప్షన్ అనేది తీసేయడం జరిగింది. ఓకేనా. ఆడియో డకింగ్ మోడ్ కూడా ఇక్కడే మనకు డైరెక్ట్ గా ఉండడం జరిగింది. ఓకేనా. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఓకే ఇచ్చేస్తే అవన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట. ఓకే, అదే ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ వాడుతా ఉన్నాము. ఇలా వాడుతూ ఉంటాం. ఏదైనా మన ఎన్విడియా ఆన్లోనే ఉండాలి కానీ స్క్రీన్ సైలెంట్ లో ఉంటే బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇన్సర్ట్ పెట్టుకొని ఎస్ నొక్కితే స్పీచ్ మోడ్ ఆఫ్ అనేది ఒకసారి నొక్కితే, అదే ఇంకొకసారి నొక్కితే స్పీచ్ మోడ్ బీప్స్ అనేది. స్పీచ్ మోడ్ బీప్స్ అన్నప్పుడు నేను నొక్కుతాను, ఏది నొక్కినా కూడా ఇలాంటి సౌండ్ అనేది వస్తుంది. అదే స్పీచ్ మోడ్ టాక్ అన్నప్పుడు అదే మళ్ళీ నొక్కుతాం,
స్పీచ్ మోడ్ ఆఫ్. ఒకసారి నొక్కు. నేను ఏం నొక్కినా కూడా ఎటువంటిది కూడా రీడ్ చేయదన్నమాట. అదే Speech mode beeps. స్పీచ్ మోడ్ బీస్ అంటే ఇలా. ఇంకొకసారి నొక్కితే Speech mode talk. Caps lock off. స్పీచ్ మోడ్ KJ. అనింది. ఇలా మనం స్పీచ్ మనం కావాలనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. ఇది ఓకేనా. నెక్స్ట్ స్పీడ్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి, వాయిస్ మార్చుకోవాలి. నెక్స్ట్ రేట్ పెంచుకోవాలి, పిచ్ పెంచుకోవాలి, అలాగే వాల్యూము, ఇవన్నీ కూడా ఈజీగా ఉండేకి ఏదైనా ఆప్షన్ ఉందంటే ఉంది. అక్కడికి వెళ్ళకుండా కూడా ఇప్పుడు డైరెక్ట్గా Control plus NVDA plus up arrow rate 45. మీకు అందరికి కూడా ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి కమాండ్ కీస్ అనేది ఆఫ్ చేస్తాను ఇక్కడ. ఓకేనా. నేను ఫస్ట్ చెప్తాను ఏ కీస్ నొక్కుతానో దాన్ని చెప్తాను. NVDA plus 4. Speak command keys off. స్పీక్ కమాండ్ కీస్ అనేది ఆఫ్ చేశాను. ఇప్పుడు చూడండి, కంట్రోల్ ప్లస్ ఇన్సర్ట్ పట్టుకొని Caps lock off. అప్ ఏరో వేసాను. Rate 50. రేట్ 50, Rate 55. రేట్ 55, Rate 60. రేట్ 60, Rate 70. Rate 100. రేట్ 100, Rate anti. Rate anti. Rate 85. Rate 35. Rate 25. Rate 30. ఇలా రేట్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు రేట్ మీద ఫోకస్ ఉంది. నెక్స్ట్ దానికి ఫోకస్ అంటే ఏం చేయాలి, వాళ్ళు సేమ్ కంట్రోల్ ఇన్సర్ట్ పట్టుకొని రైట్ ఆర్ వేయండి. Rate boost off. రేట్ బూస్ట్ ఇందాక అవసరమైతే చెక్ పెట్టుకోండి అని చెప్పాను కదా, అది రేట్ బూస్ట్. నెక్స్ట్ Pitch 56. పిచ్ చెప్పాను కదా ఇంతకు ముందు. Pitch 51. Pitch 36. Pitch 31. Pitch 6. ఇప్పుడు చూడండి, Start window. Search window. Taskbar. ఉంటుంది అది పిచ్ తగ్గడం వల్ల. Pitch 36. Pitch 46. Pitch 51. Pitch 56. Pitch 51. పిచ్ 51 or 56 సెట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా అది సెట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అది నెక్స్ట్ Inflection 75. ఇన్ఫ్లెక్షన్ అనేది ఇక్కడ ఉంది. Inflection 70. Inflection 75. అలా ఏది Pitch 51. మనం ఫోకస్ చేంజ్ చేయడానికి ఇన్సర్ట్ కంట్రోల్ ప్రెస్ చేసుకుని లెఫ్ట్ ఆరో రైట్ ఆరో ఇస్తే, తర్వాత దాంట్లో మనకి చేంజ్ చేసుకోవడానికి ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి చేంజ్ చేసుకోవడానికి అప్ ఆరో డౌన్ ఆరో ఇన్సర్ట్ కంట్రోల్ హోల్డ్ చేసుకుని అప్ ఆరో డౌన్ ఆరో ఇస్తే చేంజ్ అవుతాయి. ఓకే. Inflection 75. ఇన్ఫ్లెక్షన్ Volume 100. వాల్యూమ్ 100. ఇప్పుడు డౌన్ ఆరో వేసాను, Volume 95. వాల్యూమ్ 95. అక్కడ ఏమైంది, మనకి ఎన్విడియా సెట్టింగ్స్ లో ఒకటే చేంజ్ అవ్వడం జరిగింది. అది ఇక్కడ Volume 90. 55 తగ్గడం జరుగుతుంది. Volume 85. Volume 40. Volume 10. Volume 10. Volume 50. Volume 20. Volume 100. చూసారా, ఒకవేళ మీరు స్క్రీన్ రీడర్ వాయిస్ తగ్గాలి, మిగతా వాయిస్ అలాగే ఉండాలనుకున్నప్పుడు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. Voice English Great Britain. వాయిస్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ వాయిస్ ఇంగ్లీష్ గ్రేట్ పెట్టింది. కంట్రోల్స్ ఇన్సర్ట్ పట్టుకొని అప్ ఆర్ డౌన్ ఇస్తే వాయిస్ వేరే వస్తాయి. చూడండి, Voice English Caribbean. వాయిస్ ఇంగ్లీష్ కెరీబియన్ చేంజ్ అయింది. Voice Greek. వాయిస్ గ్రీక్, Voice German. వాయిస్ జర్మన్. ఇలా నేను బ్యాక్ వెళ్ళడం కోసం అప్ ఆర్ వేసాను. మరి Voice English Caribbean. Voice English Great Britain. నేను ఇలా ఉంచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇన్సర్ట్ కంట్రోల్ రైట్ ఏరో Variant Max. వేరియంట్ మ్యాక్. ఇక్కడ చూడండి, వాయిస్ చేంజ్ చేసుకోవాలంటే పిచ్ వాయిస్ మోడల్స్. Variant Mario. Variant Mark. Variant Zero. Variant Mail 8. Variant Mail 7. Variant Mail 6. Variant Mail 5. Variant Mail 4. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. Variant Mark. Variant Mario. Variant Max. ఓకే. మ్యాక్స్ మేము డిఫాల్ట్ ఉంచుకుంటాం. Rate 30. మళ్ళీ రేట్ దగ్గరికి అనేది రావడం జరిగింది. Rate 30. Rate 50. Rate 40. ఓకే. ఇలా ఇక్కడ ఉన్న కొన్ని ఆప్షన్స్ మనము కంట్రోల్ ఇన్సర్ట్ పట్టుకొని లెఫ్ట్ రైటర్ ఇస్తే ఆప్షన్స్ అనేది చేంజ్ అవుతాయి. ఓకేనా. ఒకదాని నుండి ఇంకోదాన్ని షిఫ్ట్ అవుతాయి. అదే కంట్రోల్ అప్ ఆర్ డౌన్ ఇస్తే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్లో దానికి సంబంధించిన చేంజెస్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. స్పీడ్ అయితే స్పీడ్ పెరుగుతుంది, పిచ్ అయితే పిచ్ పెరుగుతుంది, అలా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం స్పీక్ క్యారెక్టర్స్ అవన్నీ చూసాం కదా ఇందాక. ఇప్పుడు ఇన్సర్ట్ పట్టుకొని 1 నొక్కితే ఇన్పుట్ హెల్ప్ ఆన్ అనింది. అంటే ఇది ఆన్ చేసి మీరు కీబోర్డ్ లో ఏ కీ నొక్కినా కూడా ఏమీ అవ్వదన్నమాట. అంటే కీబోర్డ్ కి లాక్ వేసామన్నమాట. మళ్ళీ లాక్ చేయాలంటే దాన్ని నేను NVIDIA +1 నొక్కితే లాక్ అనేది పోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏ నొక్కినా కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే. అదే ఇన్సర్ట్ +2
నొక్కితే స్పీక్ టైప్డ్ క్యారెక్టర్స్ Speak typed characters off. ఇప్పుడు ఆఫ్ అవ్వడం జరిగింది, ఎందుకంటే ముందు ఆన్లో ఉంది. స్పీక్ టైప్డ్ క్యారెక్టర్స్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఆన్ చేయాలంటే సేమ్ Speak typed characters on. స్పీక్ టైప్డ్ క్యారెక్టర్స్ అనేది ఆన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు G. ఆన్ ఇక్కడ యూజ్ అవుతుంది. అదే ఆఫ్ చేసి చూద్దాం. Speak typed characters off. మీరు నొక్కితే అంటే ఏం చెప్పట్లేదు. Speak typed characters on. అదే నెక్స్ట్ ఇన్సర్ట్ 3 Speak typed words on. స్పీక్ టైప్ వర్డ్స్ అని. ఇప్పుడు నేను చూడండి. VNKDEW. K2 space. VNKDESH. Venkatesh space. చూడండి వెంకటేష్ స్పేస్ అనేది. అదే ఇప్పుడు నేను మళ్ళీ ఆఫ్ చేసి అంటే Speak typed words off. స్పీక్ టైప్ వర్డ్స్ ఆఫ్ అనేది కదా, VNKDESH space. స్పేస్ అని చెప్పిన అంతే, ఆ వర్డ్ అనేది చెప్పలేదు అలా అనమాట. ఇన్సర్ట్ 3. అదే ఇన్సర్ట్ 4 ఇప్పుడు Speak command keys on. స్పీడ్ కమాండ్ కీస్ ఆన్. Up arrow. అప్ యారో, Down arrow. డౌన్ యారో, Tab. ట్యాబ్, Escape. ఎస్కేప్, Right arrow. రైట్ యారో, Down arrow. Left arrow. ఇలా ఏ కీ నొక్కితే అది చెప్పడం జరిగింది. అదే ఇవన్నీ వద్దు మనకి ఊరికి టైం వేస్ట్ అనుకుంటే NVDA+4. Speak command keys off. కమాండ్ కీస్ అనేది ఆఫ్ అవ్వడం జరిగింది. జస్ట్ నావిగేట్ అవుతా ఉంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ సింబల్ లెవెల్ ఆల్, సింబల్ లెవెల్ సమ్, సింబల్ లెవెల్ నన్ అనేది చూసాం కదా. దానికి జస్ట్ ఇన్సర్ట్ పట్టుకొని యూ నొక్కితే No progress or updates. సారీ పి ఇన్సర్ట్ పట్టుకొని పి నొక్కాలి. Symbol level most. సింబల్ లెవెల్ మోస్ట్ ఏంటంటే కొన్ని చాలా వరకు చెప్తుంది. Symbol level all. సింబల్ లెవెల్ ఆల్ అంటే అన్నిటిని కూడా ఏ సింబల్ ఉన్నా రీడ్ చేస్తుంది. Symbol level none. సింబల్ లెవెల్ నన్ అనేది అంటే ఏమి రీడ్ చేయదు అనమాట. ఓకేనా. ఏ పంచువేషన్ ఉన్నా కూడా. Symbol level some. సింబల్ లెవెల్ సమ్ అంటే కొన్నిటిని రీడ్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇందాక ఇన్సర్ట్ యూ అని చెప్పాను. Speak progress or updates. స్పీక్ ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్. Beep for progress or updates. బీప్ ఫర్ ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్. Beep and speak progress or update. Q. No progress or updates. Caps lock off. నో ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ అనేది అంటే ఏముండదు. ఎప్పుడు మనం ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు, డౌన్లోడ్ చేసేటప్పుడు, ఎక్కించేటప్పుడు ఇలాంటప్పుడు 2 సౌండ్ వస్తుంది. 5%, 2 6% ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? Speak progress or updates. స్పీక్ ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ అనేది మాత్రం అందులో ఉంటే 5%, 10%, 20% అని చెప్తా పోతుంది. Beep for progress or updates. బీప్ ఫర్ ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ అంటే జస్ట్ అది చేంజ్ అయినప్పుడంతా 10% వచ్చినప్పుడంతా టుక్, నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడంతా టుక్ టుక్ బీప్ బీప్ అని సౌండ్ వస్తుంది. అలా కాకుండా Beep and speak progress or updates. బీప్ అండ్ స్పీక్ ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ అంటే బీప్ బీప్ 5%, బీప్ బీప్ 6% అలా చెప్తూ సౌండ్ బీప్ సౌండ్ ప్లస్ అప్డేట్ రీడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. No progress or updates. నో ప్రోగ్రెస్ బార్ అప్డేట్స్ అంటే ఏమి మనకు ఉండదు. Speak progress or update. Beep for progress or updates. Beep and speak progress or ఈ updates. మూడిట్లో ఏదో ఒకటి పెట్టుకోవడం. నో ప్రోగ్రెస్ బార్ అప్డేట్ కాకుండా మూడిట్లో ఏది పెట్టుకున్నా కూడా మనకి ఎంతో కొంత యూజ్ అవుతుంది అనమాట. ఓకే. ఏం జరుగుతుందో మనకు తెలియాలి కాబట్టి. ఓకేనా. Draft. నెక్స్ట్ కన్ఫిగరేషన్. ఎన్విడియాలో మీరు ఏదైనా చేంజెస్ చేశారు, మాడిఫై చేశారు, అవన్నీ సేవ్ అవ్వాలి. ఓకే. అలాంటప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ ఇన్సర్ట్ పట్టుకొని కన్ఫిగరేషన్ ఫర్ సి ఫర్ కన్ఫిగరేషన్ నేను నొక్కుతున్నాను ఇక్కడ. Taskbar. Configuration saved. కన్ఫిగరేషన్ సేవ్డ్ అని చెప్పడం జరిగింది. ఓకే. ఇలా ఎన్విడియాలో మనం ఉన్న ఆప్షన్స్ అన్నిటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇవి మనకి ఎన్విడియాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆప్షన్స్ అనమాట. ఓకే. Screen sharing meeting. More options for participants.